హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు ఎలాంటి సాసులు లేకుండా అదిరిపోయే లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లోకి మార్నింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఒక 2 చెంచాలు వేరుశనగ పలుకులు, ఒక 2 చెంచాలు మినప్పప్పు, ఒక 2 చెంచాలు శనగపప్పు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు పోపు బాగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇవి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పోపు ఇలా బాగా వేగిన తర్వాత ఒక అరకప్పుడు కొబ్బరి తురుమును కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, కొబ్బరి అన్నీ బాగా వేగే వరకు వేయించుకుని ఇందులోనే కొద్దిగా ఈ క్యారెట్ ముక్కలకి, కొబ్బరికి సరిపడే అంత ఉప్పును వేసుకుని ఒక స్పూన్ కారం, ఒక అర స్పూను పసుపు, ఒక స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకుని ఇది ముక్కలకంతా బాగా పట్టే వరకు బాగా వేయించుకోవాలి. ఇది ఇలా బాగా వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుని ఇందులో పించ్ ఆఫ్ వాటర్ వేసుకుని ఈ ముక్కలు ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. దీనికి టైం ఎక్కువ కూడా తీసుకోదు. 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం పొడిగా ఉడికించి ఉంచుకున్న రైస్ని ఇందులో వేసుకుని ఇందులో ఫ్లేవర్స్ అన్నీ ఈ రైస్కి పట్టేటట్టుగా బాగా టాస్క్ చేసుకోవాలి. నేను రైస్లోనే సాల్ట్ వేసి ఉడికించుకున్నాను. అందువల్ల ముక్కలకు సరిపడా సాల్ట్ కొద్దిగానే వేశాను. ఒకవేళ మీరు రైస్లో సాల్ట్ వేసుకోకుండా ఉడికించుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉండగా సాల్ట్ని కూడా సరిపడా వేసుకుని బాగా టాస్క్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని బాగా వేయించుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా రైస్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చివరిలో ఒక అరచెక్క నిమ్మ చెక్క పిండుకుని బాగా కలుపుకుని సరిపడేంత కొత్తిమీర వేసుకుని దించుకుంటే ఎంతో ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ. చూస్తున్నారుగా, ఇందులో క్యారెట్ వేసాము, కొబ్బరి వేసాము. అందువల్ల పిల్లలకి చాలా మంచిది. ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేయండి.